మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ అభిషేక్. మీకు ఎల్లప్పుడూ తాజా మరియు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే సుమన్ టీవీకి స్వాగతం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లో ఈరోజు అంగరంగ వైభవంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా జిల్లా కలెక్టర్ జేసీల చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి పట్టణంలో 2019 తర్వాత మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలను నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం. దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొక్కసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదల పక్షపాతి, ఎవరైతే పేదవానికి పని చేస్తాడో, పేదవాని కడుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం కల్పిస్తా వస్తే రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే దాతలున్నారో ఆ దాతలు యొక్క అనుబంధంతో వాళ్ళ యొక్క కృషితో రాయచోట్లో వచ్చే సంవత్సరం రోజులు 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఎన్నైతే టిఫిన్లు, భోజనాలు అలాగే రాత్రి భోజనాలు ఫ్రీగా పెట్టి రాబోయే సంవత్సరం రోజులు ఉచితంగా రాయచోటి అన్నా క్యాంటీన్ ప్రజలకు అందరి ముందరికి వస్తుందని తెలియజేసేదానికి గర్వంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో 5 రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఆ 5 రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము. తప్పకుండా ఈ సంవత్సరం రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో భోజనానికి అంతా ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం, ఇక్కడ దీనివల్ల అనేక మందికి ఉదయం అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు బాగా సౌకర్యవంతంగా దొరుకుతుందని ఇక్కడ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఎవరైతే వచ్చారో వారి యొక్క అభిప్రాయాలు కూడా, ఎవరైతే భోజనం చేశారో వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఏం చేస్తా ఉంటారు? పందాలపల్లె పూలు ఉండడానికి వచ్చిన. ఓకే, ఇప్పుడు మీకు ఏదైతే అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు కదండి, ఏ విధంగా ఇప్పుడు మీరు తింటున్నారు, ఏ విధంగా ఉంది? ఇప్పటికి బాగున్నది, అవసరంగా ఉన్నది. ఏళ్ళు తప్పితే మళ్ళీ చేస్తారో ఏం తెలియదు. ఇప్పుడైతే బాగుంది, భోజనం అయితే మీకు నచ్చింది, ఇప్పుడే బాగున్నది, రుచిగా ఉంది. అన్న మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు కాదలేనా, మేము సుండపల్లి నుంచి వచ్చాము. సుండపల్లి నుంచి. ఇప్పుడు మీరు ఏదైతే భోజనం చేస్తున్నారు అన్నా క్యాంటీన్ లో, ఏ విధంగా ఉంది? బాగుంది, సూపర్ గా. అన్ని బాగున్నాయా? అన్ని బాగుంది. రసము, ఈ కూర, పెరుగు బాగుంది, తీపు, స్వీట్ కూడా అన్ని బాగున్నాయి. అన్ని బాగుంది. ఏ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఏదైతే తిన్నారో? సార్ ఈ రోజు చేసినట్టుగా ఆ దేవుడు అడ్డ వేస్తే మాకు బాగుంటుంది. చంద్రబాబు నాయుడుకి దండం పెట్టాము బీదల్లో. ఇప్పుడు ఏమేమి పెట్టారు మీకు ఈ రోజు భోజనంలో? ఈ రోజు స్వీట్ పెట్టినారు సార్, ఊరిగాయ పెట్టినారు, పప్పు పెట్టినారు, ఈ తాలింపు పెట్టినారు, పెరుగు అన్నం పెట్టినారు సార్. ఇప్పుడు బాగున్నట్టుగా డైలీ అట్టే ఉండాలా సార్. రుచిగా ఉందా? బాగుంది సార్. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంది భోజనం? భోజనం బాగుంది, రుచిగా ఉందా? టేస్ట్ బాగుంది. రుచిగా ఏమేమి పెట్టారన్నా? అన్నం, పప్పు, పెరుగు, తాలింపు, కేసరిబాత్. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారో ఏ విధంగా ఉంది? బాగా సూపర్ గా ఉంది సార్. ఏమేమి
ఏమేమి పెట్టారన్నా? పాయసము, ఆ, కూర, ఆ, పప్పు, ఆ. ఊరగాయ, ఓకే. పెరుగు, పెరుగు. వైట్ రైస్ సార్. ఆ. బాగా సూపర్ గా ఉంది. రుచి బాగుందా? రుచి బాగుంది సార్. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో 5 రూపాయలకు మామూలుగా అన్నా క్యాంటీన్ అందరూ తింటున్నారు, కానీ రాయచోట్లో ఏదైతే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు 1 రూపాయి కూడా లేకుండా, అంటే ఉచితంగా, పూర్తిగా ఉచితంగా వారే మెయింటైన్ చేస్తూ సంవత్సరం పాటు ఇస్తామని ఇప్పుడు హామీ ఇచ్చారు. దీనిపైన మీరు ఏమని చెప్తారు రాంప్రసాద్ రెడ్డి గారు? రామప్రసాద్ రెడ్డి గారు సంవత్సరం ఉచిత భోజనం అన్నాడు కాబట్టి ధన్యవాదములు సార్. అమ్మా నమస్తే, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినారు? మేము దేవచిరు మింటి వచ్చాం. నమస్తే. ఎలా ఉంది భోజనం? రుచి ఏ విధంగా ఉంది? అంతా రుచిగానే ఉంది. రుచిగా ఉంది. మీకైతే సంతృప్తిగా ఉంది. అవును సార్. అమ్మా నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? గాలిట్ నుండి వచ్చినాము సార్. మీరు అన్నా క్యాంటీన్ లో ఇప్పుడు భోజనం చేస్తాంటారు కదా, ఎట్లా ఉంది? అన్నం బాగుంది. అన్నము, కేసరి, దాల్చా, అన్ని పప్పు అన్ని బాగుండాయి. నాయన మినిస్టర్ గారు ఏ విధంగా ఉన్నారో ఆయన 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా సంవత్సరం పాటు పెడతా అని చెప్పినాడు. దానికి మీరు ఏం చెప్తారు రామప్రసాద్ రెడ్డి గారు? ఏం చెప్తాము, అన్నం బాగుండాలి. అన్నం తిన్నాము, 50 బయట తింటే 50 అవుతుంది. ఆసుపత్రికి వచ్చినాము, మా కడుపు సర్వం చేసినావు నాయన నువ్వు అంటాము. అంతవరకే. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? భోజనగరా. మీరు ఇప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తాండ్రు, ఎట్లా ఉంది ఇక్కడ భోజనం? బాగుంది, బాగుంది, బాగుంది. ఏం భయం లేదు. ఏమేమి పెట్టినారు మీకు ఇప్పుడు? పప్పు, సాంబారు, పెరుగు, ఊరగాయ. నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది గుంటిముడుగు రాయచోటి మండలము. ఇక్కడ 10 మంది వచ్చాము. అన్నం ఇక్కడ ఇప్పుడు భోజనం అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది? బాగుండదు అన్న. 2 కూరలు, ఊరగాయ, పెరుగు బాగా పెట్టినారు. బాగుంది అన్న. బయట తినాలంటే కనీసం 70-80 రూపాయలు అవుతుంది అన్న. 100 రూపాయలు అవుతుంది. 3 కూరలు అంతా, పెరుగు అంతా బాగుంది అన్న. నీట్ గా బాగుంది, రుచికరంగా బాగా ఉంది. బాగుంది. 2 కూరలు, పెరుగు బాగుంది నా. అన్నం బాగుంది. బాగుంది. ఇక్కడ మీరు అమౌంట్ ఎంత ఇచ్చి తీసుకున్నారు? 5 రూపాయలు. ఈ రోజు అయితే ఇవ్వలేదు, ఓపెనింగ్ కాబట్టి. అయితే రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు, సంవత్సరం రోజుల పాటు పూర్తిగా ఇక్కడ రాయచోటి అన్నా క్యాంటీన్ లో భోజనం ఫ్రీగా పెడతాము, సరే ఆయనే భరిస్తాను అని చెప్పారు. దీనిపైన మీరు ఏ విధంగా రాంప్రసాద్ రెడ్డి చెప్తారు? ఆయన కృతజ్ఞత నా బాగుండదు, బాగా ఆయన ధర్మతం నా బాగుండదు, నా బాగా పెట్టినా. మంచివాడు, మంచి మనసున్న మినిస్టరు, మంచి మనసున్న ఎమ్మెల్యే. బాగుంది, నీట్ గా బాగా పెట్టారు. బాగుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రారంభమైనటువంటి అన్నా క్యాంటీన్ కి సంబంధించిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ చిన్నబాబులు గారు మనతో ఉన్నారు. ఈ క్యాంటీన్ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు రాయచోట్లో అన్నా క్యాంటీన్ రోజు ఓపెన్ చేశారు కదండి, దీనికి సంబంధించిన ఫుడ్ ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు కొంచెం మాకు తెలియజేస్తారు. ఇక్కడికి రాయచోటికి కడపలో కిచెన్ మెయిన్గా ఉంది. కడప కిచెన్ సంబంధించి ఈ రోజుకి 10 క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి. 10 క్యాంటీన్లలో ఇదో క్యాంటీన్గా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి కడప కిచెన్ నుంచి మా హరికృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఫుడ్ ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం వచ్చేసి 350 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ వస్తుంది, లంచ్కి 500 మందికి వస్తుంది, డిన్నర్కి 200 మందికి సప్లై చేయడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు మీరు చెప్పిన బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉంటాయి, లంచ్ లో ఏమేమి ఉంటాయి, నైట్ డిన్నర్ లో ఏమేమి ఉంటాయి కొంచెం తెలియజేస్తారా? ఓకేనా. బ్రేక్ఫాస్ట్లో మండే వచ్చేసి ఇడ్లీ 250 మెంబర్స్కి, పూరి 100 మెంబర్స్కి వస్తుంది. అలాగే ట్యూస్డే వచ్చేసి ఇడ్లీ డైలీ ఇడ్లీ అనేది వస్తుందండి. తర్వాత ట్యూస్డే వచ్చేసి ఉప్మా వస్తుంది, వెన్స్డే వచ్చేసి పొంగల్ వస్తుంది. అలాగే కంటిన్యూగా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే దీనికి సంబంధించిన సిబ్బంది మెయింటెనెన్స్ ఏ విధంగా మీరు చేస్తున్నారు? మా సంస్థలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయన ఆ కాంట్రాక్ట్ తరఫున ఇక్కడ సప్లయర్స్ అందరికీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఆయన, కాంట్రాక్ట్ తరఫున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.